హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్నారో మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే తీసుకొచ్చిందండి. ఈ తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయలు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. ఇక ఇప్పటికే జూన్ 12వ తారీఖున స్కూల్స్ కాలేజెస్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయలేదు. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు కారణాలను అయితే చెప్పిందండి. కొంత ఆర్థిక సమస్య అయితే ఉంది. అలాగే మొన్నటి రోజున పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి నిధులైతే విడుదల చేశారు. అందుకనే తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులైతే ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ముందు వచ్చేసరికి జూన్ 13వ తారీఖు అన్నారు, తర్వాత జూన్ 19 అన్నారు. ఇలా 2 సార్లు అయితే వాయిదా వేసుకుంటూ వచ్చారండి. అయితే మీ అందరికి ఒక శుభవార్త ఏంటంటే ఈ తల్లికి వందనం డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది మనకి డేట్ అనేది అప్డేట్ వచ్చిందండి. మరి ఈ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, మీకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయల డబ్బులు రావాలి అంటే మీరు చేసుకోవాల్సిన పనులేంటి, అలాగే మీ స్టేటస్ అంటే మీకు ఈ పథకానికి అర్హత ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి. ప్రభుత్వం మళ్ళీ కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చిందండి. అవి ఏంటి, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో అయితే చెప్తాను. కాబట్టి దయచేసి వీడియోని చివరి వరకు లాస్ట్ వరకు ఫుల్ గా చూడండి. అప్పుడు మాత్రమే పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోగలరు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి డైలీ అప్డేట్స్ కొరకు మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ కాలేజెస్ అయితే ఇప్పటికే ఓపెన్ చేశారండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకం ద్వారా ప్రతి ఏటా 13,000 రూపాయలు అయితే అర్హత కలిగిన వారందరికీ అందిస్తామనేసి అయితే హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకంతో పాటుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అనే కిట్ నైతే ప్రభుత్వం పంపిణీ చేస్తా ఉంటుందండి. కానీ ఈ సంవత్సరం ఇప్పటి వరకు కూడా పంపిణీ చేయలేదు. ఈ కిట్ లో భాగంగా ప్రతి ఒక్కరికి 2 జతల యూనిఫామ్, 2 జతల షూస్, సాక్స్లు, బెల్ట్, టై, అలాగే బ్యాగ్ ఇవన్నీ కూడా ప్రభుత్వం పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితుల మేర 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ విద్యార్థి మిత్ర కిట్ అయితే ఇప్పటి వరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయలేదండి. అయితే ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇక ఎప్పటి నుంచి తల్లికి వందనం పథకంతో పాటు ఈ కిట్ ని పంపిణీ చేస్తారనేది డేట్ అనేది అప్డేట్ ఇచ్చారు. కాబట్టి విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు ఎవరు కూడా టెన్షన్ పడొద్దండి. ఈ తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయలు అయితే దాదాపు 60 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్ వచ్చింది. అయితే ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ అయితే ఉంటుందండి. అంటే ఈ పథకం ద్వారా ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికి పథకం వర్తిస్తుందా లేదా ఒకరికి మాత్రమే వస్తుందా అనేసి మీ అందరికి ఒక సందేహం అయితే ఉండొచ్చు. ఇక్కడ మీ అందరికి ఒక మంచి శుభవార్త ఏంటంటే మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ప్రతి ఒక్కరికి 13,000 రూపాయల చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే జమ చేయబోతున్నారు. మీకు ఒక్కరు ఉంటే 13,000 రూపాయలు, ఇద్దరు ఉన్నట్లయితే 26,000 రూపాయలు, ముగ్గురుంటే 39,000 రూపాయలు, ఇలాగా ప్రతి ఒక్కరికి కూడా 13,000 రూపాయలు డబ్బులు అయితే వస్తాయండి. కాబట్టి ఎవ్వరు కూడా టెన్షన్ పడద్దు. మాకు 2 పిల్లలు ఉన్నారండి, వేరు వేరు తరగతుల్లో వాళ్ళు చదువుతున్నారు, మరి వాళ్ళకి డబ్బులు ఇద్దరికి వస్తాయనేసి మీ అందరికీ సందేహం ఉండొచ్చు. అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం చాలా క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకం డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారంటే జూన్ నెల చివరి వారంలో గాని జూలై నెల తొలి వారంలో గాని విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడొద్దండి. మరి ఈ తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లోకి జమ అవ్వాలి అంటే వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పే 4 పనులు చేసుకుని ఉన్నట్లయితేనే మీకు డబ్బులు అయితే జమ అవుతాయి, లేకపోతే డబ్బులు అయితే రావండి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. చివరి వరకు వీడియోని చూడండి, అప్పుడు మాత్రమే పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోగలరు. ఇక ముందుగా విద్యార్థుల యొక్క తల్లులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఆధార్ కార్డులకి ఈకేవైసీ అనేది చేసుకోవాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తా ఉందన్నమాట. తల్లులు మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ యొక్క పిల్లల యొక్క ఆధార్ కార్డులు కూడా తీసుకుని మీకు దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్స్ కి అయితే వెళ్లి బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే మీ యొక్క వేలి ముద్రలు అయితే అప్డేట్ చేసుకోవాలి, మీ పిల్లల వేలి ముద్రలు కూడా అప్డేట్ చేపించాలి. ఇప్పటికే మీరు చేసుకుని ఉన్నట్లయితే మీరు మళ్ళీ చేసే పని లేదండి. ఒకవేళ ఎవరైనా ఇంకా
చేసుకోకపోతే మీకు జూన్ నెల 25వ తారీఖు లాస్ట్ అన్నమాట. ఈ నెల 25వ తారీఖు లోపు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క వేలి ముద్రలు అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం అయితే సమాచారం అయితే అందించిందండి. ఇక రెండవది ఏంటంటే తల్లులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో మీ బ్యాంక్ అకౌంట్ దగ్గర ఎలాంటి నెగిటివ్ బ్యాలెన్స్ గానీ ఎలాంటి హోల్డింగ్స్ కానీ లేకుండా చూసుకోండి. ఇంకా మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డ్ అనేది లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. పాన్ కార్డ్ అంత ఇంపార్టెంట్ అయితే ఏం కాదు, కానీ ఆధార్ కార్డు దాంతో పాటుగా ఫోన్ నెంబర్ అయితే ఖచ్చితంగా మీరు లింక్ చేసుకొని ఉండాలి. దీన్నే NPCI లింక్ అని కూడా అంటారు. మీరు ఈ పని చేసుకుంటేనే మీకైతే డబ్బులు అయితే వస్తాయండి, లేకపోతే మీకు డబ్బులు రావన్నమాట. ఇక మీరు చేసుకోవాల్సిన మూడో పని ఏంటంటే మీ పిల్లలు అలాగే మీరు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండేలాగా చూసుకోవాలండి. మీ పిల్లలు సపరేట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అయితే ఉండకూడదు. అలా ఉన్నా సరే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు అయితే రావు. కాబట్టి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మీరు మీ పిల్లలు అందరూ కూడా ఒకే దగ్గర ఉండేలాగా మీరైతే చూసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ పథకం మీకైతే వర్తిస్తుంది. ఇక నాలుగో పనిగా ఈ వీడియో స్క్రీన్ మీద మీరైతే చూస్తున్నారు కదా, ఈ వెబ్సైట్ లోకి అయితే రండి ప్రతి ఒక్కళ్ళు. ఈ వెబ్సైట్ లో తల్లికి వందనం పథకానికి సంబంధించి మీకు అర్హత ఉందా లేదా అనేది, మీరు ఎలిజిబులా కాదా అనేది ఇప్పుడు ప్రస్తుతం మనకి అప్డేట్ అయిన డేటా ఆధారంగా చూపిస్తుందండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వెబ్సైట్ లింక్ ని క్లిక్ చేసి ఈ వీడియోలో నేను చూపించే విధంగా మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ముందుగా ఇక్కడ స్కీమ్ టైప్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి తల్లికి వందనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ ఇయర్ అని కనిపిస్తుంది, 2026-27 అంటే ఈ ఆర్థిక సంవత్సరాన్ని అయితే మీరు నమోదు చేయాలండి. తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసి మీరు గెట్ డీటెయిల్స్ కొట్టిన వెంటనే మీ యొక్క వివరాలు అయితే వస్తాయన్నమాట. మీకు ఈ పథకానికి అర్హత ఉందా లేదా, మీకు స్టేటస్ అనేది ఎలిజిబులా నాట్ ఎలిజిబుల్ అనేది చాలా క్లియర్ గా చూపిస్తుంది. స్టేటస్ పెండింగ్ పడితే మాత్రం మీరు ఇందాక నేను చెప్పిన ఈ 4 పనుల్లో ఏదో ఒక పని అయితే మీరు మిస్ చేసుకున్నారనేది మీరైతే గ్రహించాలి. కాబట్టి ఈ విధంగా మీరైతే స్టేటస్ చెక్ చేసుకోవచ్చండి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, ఈ సంవత్సరం ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నారో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీరు చదువుతా ఉన్నారో, మీరు SC ST క్యాస్ట్ కి చెందిన వాళ్ళైతే ఖచ్చితంగా మీ యొక్క స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఎవరైతే చదువుతున్నారో SC ST క్యాండిడేట్స్ అయినట్లయితే స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు అయితే జమ చేస్తుంది. తల్లి బ్యాంక్ అకౌంట్ లోకి అయితే డబ్బులు రావండి. కాబట్టి ఇదైతే ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. సాధ్యమైనంత వరకు పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఈ పోస్టల్ బ్యాంక్ అకౌంట్స్ మీరు ఓపెన్ చేసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఇక ఎలాంటి స్కాలర్షిప్ డబ్బులు పడాలన్నా సరే చాలా త్వరగా డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి అన్ని రకాలుగా మీకు సేఫ్ అన్నమాట. కాబట్టి ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి జూన్ నెల చివరి వారంలో గాని జూలై నెల తొలి వారంలో గాని డబ్బులు అయితే విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తా ఉందండి. దాదాపు 60 లక్షల మంది కంటే ఎక్కువ శాతం మందికే ఈసారి డబ్బులు అయితే 13,000 రూపాయలు జమ చేయబోతున్నారు. మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి. ఇక ఈ తల్లికి వందనం డబ్బులు ఎప్పుడైతే విడుదల చేస్తారో అదే రోజున విద్యామిత్ర కిట్లను కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకైతే పంపిణీ చేస్తారనేసి మనకి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. కాబట్టి విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు ఎవ్వరు కూడా టెన్షన్ పడొద్దు. మనకి ప్రస్తుతం రైతులకు సంబంధించి PM కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు అయితే విడుదల చేశారు. అలాగే బీటెక్ ఎవరైతే ఇప్పటికే చదువుతా ఉన్నారో వాళ్ళకి ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు అయితే విడుదల చేశారు. అందుకనేసి మనకి ఈ తల్లికి వందనం డబ్బులు విడుదల చేసేందుకు కాస్త ఆలస్యమైందనమాట. కానీ డబ్బులు అయితే ఖచ్చితంగా విడుదల చేస్తారు. ఈ వీడియోలో నేను ఏవైతే పనులు చెప్పానో అన్ని రకాల పనులు మీరు చేసుకుని సిద్ధంగా ఉండండి. ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే జమ అవుతాయండి. కాబట్టి తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న సమాచారం అయితే ఇదండి. ఇంకా ఫర్దర్ గా ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పకుండా మన ఛానల్లో వీడియోస్ అయితే చేసి మీ అందరికీ సమాచారాన్ని అయితే తెలుపుతాను. తప్పకుండా మన VJ తెలుగు వైబ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లు కూడా ఆల్ లో పెట్టుకోండి. మీరు ఇలా చేయడం వల్ల మన ఛానల్ ఎప్పుడైతే నేను వీడియో చేస్తానో అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. తద్వారా వీడియో చూసి మీరైతే సమాచారాన్ని తెలుసుకోవచ్చు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.